గాంధీనగరం ఆశ్రమ పాఠశాలలో 10వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే వస్తున్నాయి వార్తలు. అలాగే అంటే ప్రధాన ఉపాధ్యాయులు పట్టించుకోలేదు, స్కూల్ నుంచి వెళ్ళిపోయింది అనే ఒక వార్తలు బయట వస్తున్నాయి. దీని గురించి వివరాల్లోకి వెళ్తే, గాంధీనగరం ఆశ్రమ పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని 25వ తేదీ ఉదయం వాళ్ళ నాన్నగారు వార్డెన్ గారికి, స్కూల్ లోపలికి వచ్చి వార్డెన్ గారికి పర్మిషన్ అడిగి బయటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం సుమారుగా 4 ఆ ప్రాంతంలో వాళ్ళ పేరెంట్ స్కూల్ లోపలికి తీసుకొచ్చాడు. కానీ స్కూల్ లోపలికి తీసుకురాకుండా వార్డెన్ గారికి కానీ, హెచ్ఎం గారికి కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చానని అప్పచెప్పకుండా స్కూల్ బయట, గేట్ బయట ఆ అమ్మాయిని విడిచిపెట్టడం జరిగింది. ఆ విడిచిపెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంకొక 2 అమ్మాయిలతో కలిసి పాఠశాల గేట్ లోపలికి వచ్చింది. రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వచ్చిందనే ఒక ఇన్ఫర్మేషన్ వార్డెన్ గారికి కానీ, మిగతా టీచర్లు కానీ ఇవ్వడం జరగలేదు. ఆ తర్వాత సుమారుగా ఒక గంట ప్రాంతం తర్వాత ఆ అమ్మాయి గేట్‌లోంచి ఆ అమ్మాయే స్వతహాగా, అంటే ఎవరికి పర్మిషన్ అడగలేదు, ఎవరికి చెప్పలేదు, బయటికి వెళ్ళిపోయింది. బయట ఒక ఆటో ఉంటే ఆటోలోంచి వెళ్ళిపోయాను అనేసి చెప్పింది. ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఈ వార్డెన్ గారికి అప్పచెప్పకపోవడం వల్ల ఆ అమ్మాయి వచ్చిందనే విషయం వార్డెన్ గారు గమనించలేదు. ఆ మరుసటి రోజు ఆబ్సెంట్ గీశారు. యాజ్ యూజువల్‌గా క్లాస్‌లో అటెండెన్స్ ఏస్తుంటే ఆ అమ్మాయి ఆబ్సెంట్ ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా, అంటే వాళ్ళ నాన్నగారు ఇంకా తీసుకొచ్చి దించలేదని వార్డెన్ గారు అనుకున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఏసేటప్పుడు ఆబ్సెంట్ ఉంది. అప్పుడు వెంటనే గమనించి ఎందుకు ఈ అమ్మాయి ఇంకా రాలేదని వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసి అక్కడ స్కూల్‌లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు పేరెంట్ లేదు, నేను స్కూల్ బయట దించేసాను అదే రోజు అని చెప్తే, ఆ రోజు ఉదయం వెంటనే ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్స్ దగ్గర ఉండే నోట్ బుక్స్‌లో పుస్తకాలు ఎంక్వైరీ చేసి ఎవరితో మాట్లాడుతుంది ఏంటి ఇదంతా చెప్పి కనుక్కొని సీసీ ఫుటేజ్ అంతా చూసి వెంటనే ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి అందరు టీచర్స్, వార్డెన్, హెచ్ఎం ఈ అమ్మాయి ఆచూకీ కొనుక్కొని గడుతూరు అనే ఒక ఊర్లోని ఒక ఆటో అబ్బాయిలతో పాటు ఈ అమ్మాయి వెళ్ళిందనే విషయం తెలుసుకొని ఆ ఊర్లో ఉండే వ్యక్తులతో కూడా ఎంక్వైరీ చేయించి అక్కడ ఈ అమ్మాయి ఉందనే విషయం తెలుసుకొని అక్కడ ఉండే కొంతమంది టీచర్లు పెద్దవాళ్ళకి చెప్పి ఆ అమ్మాయిని అక్కడే జాగ్రత్తగా ఉంచమని చెప్పి వీళ్ళంతా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పడం జరిగింది 27వ తేదీ. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఆ తర్వాత పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్‌కి అప్పచెప్పారండి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ మెడికల్ పోక్సో కేసు యాక్ట్ ప్రకారం ఏ రకంగా చేయాలో అది సిఐ గారు ఆ రోజు మేము చూస్తామని చెప్పారు. పేరెంట్స్ దగ్గరే ఉంది ఆ అమ్మాయి. బాలిక తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే, సిబ్బంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు పాపని బాగా కొట్టారు. లేదు. నేను కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని నేను స్వతహాగా ఎంక్వైరీ చేశాను. చేసినప్పుడు ఆ అమ్మాయిని విచారించాను. విచారిస్తే ఆ అమ్మాయి కూడా మా నాన్న గేట్ బయట దించేశారు. ఆ తర్వాత నేను లోనికి వెళ్ళడం జరిగింది. వార్డెన్ గారు గాని, హెచ్ఎం గాని కలవలేదు. రూమ్‌లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత నా మట్టుకు నేనే గేట్ బయటికి రావడం జరిగింది. షాప్ కని వచ్చాను. ఆ తర్వాత ఆటోలో ఉండి అక్కడి నుంచి నన్ను ఆ అబ్బాయిలు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పింది. అదే పోక్సో యాక్ట్ ప్రకారం మెడికల్ టెస్ట్‌లు అవన్నీ సిఐ గారు చేస్తామని చెప్పారండి. అంటే ఎంక్వైరీ చేస్తామండి. యాక్చువల్‌గా ఏంటి అంటే ఆ పేరెంట్ ఆ అమ్మాయిని అడిగి తీసుకెళ్లారు లోపలికి. కానీ తెచ్చేటప్పుడు బాధ్యతగా ఇగోండి మా అమ్మాయిని తెచ్చామనేసి వార్డెన్ గారికి గాని, ఎవరికి హెచ్ఎం గారికి గాని, టీచర్లకు గాని ఎవరికీ అప్పచెప్పలేదు. గేట్ బయటే వదిలి వెళ్ళడం వలన ఈ వార్డెన్ గారికి కూడా ఆ విషయం తెలియలేదు. లోపలికి తీసుకొచ్చారు, దించి అప్పచెప్తే ఈ అమ్మాయి వచ్చిందని తెలుస్తది. వాళ్ళ నాన్నతోనే పంపించాం గదా! వాళ్ళ నాన్న అనేసే వార్డెన్ గారు అనుకున్నారు. అందుకే ఆబ్సెంట్ కూడా మార్క్ చేశారు నెక్స్ట్ డే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజైనా కూడా రాకపోయేసరికి మళ్ళీ పేరెంట్స్‌కి ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ విషయం తెలిసింది వాళ్ళకి. తెలియగానే అదే రోజు ఉదయం వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి ఎంక్వైరీ చేసి ఆచూకీ తెలుసుకొని అదే రోజు సాయంత్రం పేరెంట్స్‌కి పోలీస్ స్టేషన్ సమక్షంలోనే అప్పచెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ నెల మనకి 28వ తారీఖున మాడుగుల పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు రిపోర్ట్ అవడం జరిగింది. దీనికి సంబంధించి విక్టిమ్ వచ్చేసి మనకి మాడుగులలో ఒక 15 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి స్కూల్లో చదవడం జరుగుతుంది, ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో. సో దీనికి సంబంధించి మనకి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు వచ్చేసి,
ఈ నెల 25వ తారీఖున వాళ్ళ పేరెంట్స్ 8:30కి స్కూల్కి రావడం జరిగింది. ఆ అమ్మాయిని క్రిస్మస్కి సంబంధించిన షాపింగ్కి తీసుకెళ్ళి బట్టలు కొనిపించి తిరిగి 4ంటికి ఆ అమ్మాయిని స్కూల్లో దింపేశారు. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ 6:30కి ఆ అమ్మాయి బయటకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మాకుంది. దాని తర్వాత ఎవరైతే A1 కొర్రా మల్లేశ్వరరావు అనే వ్యక్తితో పాటు ఇంకొక అతను కొర్రా నితిన్ అనే 2 వ్యక్తులు ఆటోలో తీసుకెళ్ళటం జరిగింది. ఆ తరువాత వీళ్ళిద్దరూ కలిసేసి A1 ఎవరైతే ఉన్నారో కొర్రా మల్లేశ్వరరావు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. దాని తర్వాత నెక్స్ట్ డే అంటే నవంబర్ 26న ఎవరైతే మనకి ఈ CICL కొర్రా నితిన్ బాబు అని ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి బయటకు వస్తూ డోర్ని గడిపెట్టిన తర్వాత ఎవరైతే A1 ఉన్నారో మనకి కొర్రా మల్లేశ్వరరావు ఇతను ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ వెంటనే వీళ్ళు అబ్స్కాండింగ్ అయి ఉన్నారు ఎవరైతే A1 యాజ్ వెల్ యాజ్ మిగతా ఎవరైతే అసిస్ట్ చేశారో ఈ క్రైమ్కి. మనం తర్వాత ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీలైనంత తొందరగా వీళ్ళని రిమాండ్కి పంపించేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య నిన్నటి నుంచి కొన్ని కథనాలు వస్తున్నాయి మీడియాలో, ఇదంతా ముగ్గురు కలిసి అత్యాచారం చేశారనేసి. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఈ కేసులో ముఖ్యంగా అత్యాచారం చేసింది A1 కొర్రా మల్లేశ్వరరావు. దానికి ఈ ఎంటైర్ క్రైమ్కి అసిస్ట్ చేసింది మనకి కొర్రా నితిన్ అనే ఒక వ్యక్తి, యాజ్ వెల్ యాజ్ ఇంకొక A3 సన్యాసరావు అనే వ్యక్తి. వీళ్ళిద్దరూ అసిస్ట్ చేశారు. అత్యాచారం చేసింది ఓన్లీ A1 కొర్రా మల్లేశ్వరరావు. ఈ విధంగా మీడియాకి తెలియజేయాలనుకున్నాను. ఈ ఫ్యాక్ట్స్ వస్తున్న కథనాల్లో వాస్తవాలు ఎటువంటి లేవు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు. ఇప్పుడు ఎంతమంది అదుపులో తీసుకున్నారు సార్? ఈ ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. అందరినీ రిమాండ్కి పంపించేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.